రాజకీయం ఢిల్లీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీ కేంద్రం. మనము 2014, 2019 ఎన్నికల సందర్భంలో కూడా మనం ఒకసారి గమనిస్తే బీజేపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభావం లేనటువంటి పార్టీగా 0.87% ఓట్లు వచ్చినటువంటి పార్టీగా 2019లో ఉన్నటువంటి బీజేపీ ఈ రోజున బీజేపీ ప్రభావం కోసం, బీజేపీ చెప్పినట్టుగా నడుచుకునేటువంటి దానికోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది 2014 లాంటి కాంబినేషన్ రిపీట్ అయ్యేటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులోకి వెళ్ళడానికి ఒక రకమైనటువంటి సంకేతాలు వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడుతో 2019 ఎన్నికలకు ముందు విభేదాలు వచ్చిన తర్వాత మళ్ళీ అతన్ని ఢిల్లీకి పిలిచి మాట్లాడారు అని అంటే పొత్తు కోసం బీజేపీ అంగీకారం తెలియజేసినట్టుగానే మనం అంగీకరించాం. అయితే ఎందుకు బీజేపీ పొత్తుకి అంగీకరించింది తెలుగుదేశం పార్టీతో? 1999లో గెలిచిన తర్వాత 2004లో బీజేపీని విమర్శించారు చంద్రబాబు నాయుడు. 2014లో గెలిచిన తర్వాత మళ్ళీ 19 వచ్చిన కన్నా మళ్ళీ విమర్శలు చేశారు. ఇక మేము ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసేది లేదని ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? కారణం ఏంటి అంటే బీజేపీ వైపు నుంచి అయితే నేను గమనించిన దాని ప్రకారంగా కేంద్రంలో బీజేపీకి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఎంపీ సీట్లు తగ్గుతున్నాయి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో సీట్లను పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. దీనికోసమని ఇప్పుడు 25 ఎంపీ స్థానాలు కర్ణాటకలో ఉన్నాయి, ఒక 4 స్థానాలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో ఈయన పొత్తు పెట్టుకుంటే వాళ్ళు 8 సీట్లు, 6 సీట్లు ఎంపీ సీట్లు అడుగుతున్నారు. దాంట్లో 4-5 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు అనేటువంటిది, కొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకోవచ్చు అనేటువంటి ఆశ. రెండో అంశం ఏమిటంటే తెలుగుదేశము ఇక్కడ పొత్తులో ఉంటే ఆటోమేటిక్ గా ఎన్డీఏ కూటమిలో చేరుతుంది. ఎన్డీఏ కూటమిలోకి పాత మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నారు. మొన్న నితీష్ కుమార్ని చేర్చుకున్నారు. ఇప్పుడు పంజాబ్ లో పాత శిరోమణి అకాలీదళ పార్టీని కూడా చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా వస్తే ఇక ఎన్డీఏకి తిరుగులేదు, 3వసారి హ్యాట్రిక్ సాధించబోతుంది, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు అనేటువంటి ఒక వాతావరణం వస్తుంది అనేటువంటి ఆశ ఇవన్నిటి మీద ఉన్నారు బీజేపీ వైపు నుంచి. బీజేపీ సానుకూలత అది పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు. ఇక తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు తెలుగుదేశం బీజేపీతో పొత్తుకు అంగీకరిస్తుందంటే 2014లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ప్లస్ అయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి నష్టాలు మొత్తాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటాయని ఫీల్ అయ్యారు. అప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా అదే కాంబినేషన్ విషయంలో బీజేపీ మైనస్ కాబోతోంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. 9.5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ తీవ్రమైనటువంటి కక్షపూరితమైనటువంటి వివక్షను ప్రదర్శించింది. విభజన హామీల్ని ప్రత్యేక హోదా అమలు చేయలేదనేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుపుకుంటుంది అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక అనుమానం ఉంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భాన్ని చూసాం. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ఎన్నికలు జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఒకటి, తెలుగుదేశం పార్టీ ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడలేనటువంటి స్థితి, క్యాడర్ కూడా భయపడుతున్నటువంటి స్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ తెలుగుదేశం పార్టీ జెండాని భుజాన వేసుకొని